వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ ఫ్రెండ్స్, మామిడికాయ మునక్కాయ పప్పు తయారు చేసే విధానం. ముందుగా మనం 1/2 కప్ కందిపప్పుని తీసుకున్నాను, మునక్కాడ, టమాటో, ఒక మ్యాంగో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనం ముందుగా కందిపప్పుని బాగా కడుక్కొని కుక్కర్లో వేసేసుకుందాం. ఆల్రెడీ నేను పప్పు కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం తగినంత వాటర్ పోసేసుకుందాం. వాటర్ పోసుకున్నాం కదా, ఇందులోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇందులో మనం పసుపు, మనకు తగినంత కారం వేసుకొని ఒకసారి కలుపుకొని, ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న సన్నగా కొత్తిమీర, ఇందులోనే ఇప్పుడు మునక్కాయ ముక్కలను యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఈ మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. వేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు 3 నుంచి 4 విజిల్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు 4 విజిల్స్ వచ్చేసినాయి కదా. ఈ అంతా ఏరిపోయినాక మూతని తీసేసుకుందాం. మనకు మామిడికాయ మునక్కాయ పప్పు రెడీ. ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఒకసారి బాగా ఇప్పుడు మనం పోపుకి వేసుకుందాం. ఈ పప్పు మనకు వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం పోపుకి వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం ఇందులో కొద్దిగా ఆయిల్ పోసేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఇందులో మనం శనగపప్పు, మినపప్పు కొద్దిగా, ఇందులోనే ఇప్పుడు మనం ఎండుమిర్చి 2 నుంచి 3 ఎండుమిర్చి, ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకుని వెల్లుల్లి కొబ్బరి, అని మనం 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాం. కరివేపాకు, ఇందులోనే కొద్దిగా ఇంగువ వేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకుందాం. ఈ కాస్త మనకు ఫ్రై కానిద్దాం. మనకు ఇట్లా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం వేడిగా మామిడికాయ మునక్కాయ పప్పు రెడీ. ఇప్పుడు మనం ఇందులో పోపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. మనకు వేడి మామిడికాయ మునక్కాయ పప్పు రెడీ. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనకు వేడి మామిడికాయ మునక్కాయ పప్పు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.